యాక్చువల్లీ మీరు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అనుకుంటా మాధవి లత గారు మీ గురించి ఒక రీల్ పెట్టారు. యాక్చువల్లీ తను నాకు ఫ్రెండ్, సపోర్ట్ చేయండి తనకి అని చెప్పి. అండ్ చాలా మంది కూడా మీ గురించి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం, పాజిటివ్ గా చాలా తక్కువ మంది బయటకు వస్తారంట. సో అందులో నేను కూడా ఒకటి అని చాలా మంది రాశారు, పాజిటివ్ ఇదితో బయటకు వచ్చావని. నెగిటివ్ ఇమేజ్. సో హూఎవర్ సపోర్టెడ్ యూ ఇన్ ద బిగ్ బాస్ వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నాను? థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఏమైనా డిసప్పాయింట్ చేస్తుంటే ప్లీజ్ నన్ను క్షమించండి. నాకు షో ఫార్మాట్ అర్థం కాలేదు, అక్కడ ఏం చేయాలో తెలియలేదు. అడ్జస్ట్ అవ్వడానికి 2-3 రోజులు పట్టింది. అడ్జస్ట్ అయ్యి నన్ను నేను ప్రూవ్ చేసుకుని నేను ఒక వాయిస్ లేపేసరికల్లా నా వాయిస్ని రేజ్ చేసే లోపు అది ఓటింగ్ కూడా అయిపోయింది. సో అండ్ మా బెజవాడ కూడా నాకు సపోర్ట్ చేయలేని స్థితిలో ఉన్నాము. సో చాలా కారణం, కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు నేను బిగ్ బాస్ షో నుంచి ఫస్ట్ వీక్లో రావడానికి బోల్డెన్ కారణాలు. బట్ లక్కీలీ మీడియా చాలా చాలా సపోర్ట్ చేస్తూ నన్ను బాగా హైప్ చేస్తూ, ఈ మీమర్స్ కానీ, ట్రోలర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ నాకు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా గురించి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పబ్లిసిటీ వస్తుంది. సో వాళ్ళ టాక్స్లో ఇంకా బేబక్క వెళ్ళిన రోడ్డు మీదకి ఈడ్చింది. పోతా అక్కడ అడిగారు, ఎవరు నేను రోడ్డు మీద పెట్టాలనుకుంటున్నావు, ఈ షోకి ఎవరు అనర్హులో పెట్టేసాయి అంటే 4 పేర్లు పెట్టొచ్చా కదా. సో జెన్యూన్ గా ఇప్పుడు ఇంతమంది ఉన్న దాంట్లో మీకు ఫేవరెట్ ఎవరండి? అంటే ఇంకా విష్ణుప్రియ, సీత. నాకు విష్ణుప్రియ ఫేవరెట్, నెక్స్ట్ సీతానే. సో వాళ్ళిద్దరు ఫైనల్స్ వరకు ఉండబోతున్నారు. ఉంటే బాగుండనుంది. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళన్నా ఫైనల్స్ టాప్ 5కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? అంటే లైక్ మీరు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత యూ కెన్ సపోర్ట్ ఎనీవన్. విష్ణు అండ్ సీత ఇద్దరికి నా వాళ్ళిద్దరు ఎవరైనా టైటిల్ వరకు వస్తే బాగుంటుంది అన్నది. వాళ్ళిద్దరూ తెలుగు అమ్మాయిలండి, తెలుగు స్వచ్ఛంగా మాట్లాడతారు. మన తెలుగు అమ్మాయిలకి మన ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే అట్లా. అండ్ ఇంకా షోలో ఏంటి ఇంకా అసలు ఇంకా పర్ఫామ్ చేయట్లేదు, అసలు ఎందుకు ఉన్నారన్నట్టు ఎవరైనా అనిపించిందా మీకు? కొద్దిగా నేను వచ్చాక అంటున్నారు కొంచెం డల్గా ఉంది షో కొంచెం అని. మీకు అందరికి డల్గానే అనిపించిందా? యాక్చువల్లీ మీరు వచ్చేసాక కొంచెం చెయ్యి అతి చెయ్యకు, తెలిసిపోతుంది. అంటే జనరల్గా ఉంటుంది కదా, మీరు ఎంత ఎంటర్టైనరో మాకందరికీ తెలుసు. బట్ మీరు బయటకు వచ్చాక ఆ స్పైసీనెస్ అయితే పోతుంది కదా. అండ్ శేఖర్ భాషతో మీరు అంటే ఫైటింగ్ సీన్స్ చాలా చూసాము, కుంఫు కరాటే. అండ్ చాలా మందిని కూడా ఎవరిని కూడా డిగ్రేడ్ చేయకుండా, ఎవరిని కూడా తక్కువగా మాట్లాడకుండా అందరికి సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చాడు శేఖర్ భాష. మీకు ఎలా ఉండేది బాండింగ్ అతనితో? శేఖర్ భాష ప్లెయిన్ హార్ట్, చాలా ప్లెయిన్ హార్ట్. కాకపోతే తనకి ఆ పాలిటిక్స్ ప్లే చేసి గేమ్ టాప్ వరకు వెళ్ళే అంత స్కీమ్లు స్కెచ్లు తను వేసే ఇది కాదు. తను చాలా ప్లెయిన్ హార్ట్. నేనేమన్నా అంటే మీరు హోస్టింగ్ చేస్తారు, శేఖర్ భాష కూడా హోస్టింగ్ చేస్తారు కదా. బయటికి రాగానే వెయిటింగ్. నేను తను అన్నాడు బక్క బేబక్క అంట, తనేమో బక్క అంట, నేనేమో బేబక్క అంట. కలిసి ఇద్దరం కలిసి యాంకరింగ్ చేస్తే అదిరిపోద్దేమో షోస్ అనిపిస్తుంది. అసలు అల్టిమేట్ రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుందేమో. మీ మేనేజర్ నన్నే పెట్టుకో, నేను సగం తీసుకోవచ్చు. పెద్ద ప్లానింగే. బయటకు వచ్చిన తర్వాత మీ రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చు అండి? అంటే ఇంతకు ముందు షోస్ ని నేను విన్నాను, అది చెప్పకూడదు. దానికి డబుల్ అయితే కన్ఫర్మ్. డబుల్ లేకపోతే ఎలా అమ్మా? బిగ్ బాస్ ఏంటి, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాక కూడా ఇంతకు ముందులా తీసుకోవాలా? నాకు అవసరం లేదు. తెలిసిన వాళ్ళు, కొంచెం ప్రీవియస్ లో షోస్ చేసిన వాళ్ళు అలా. ఇదే నా సమయం, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి అంతే. సో నెక్స్ట్ అయితే BMW తర్వాత ఆడి, ల్యాంబోర్గిని, ఫెరారీ ఇలా అన్ని మీరు ఇస్తారా? షోస్ డబ్బులు వస్తాయి. ఓకే ఇస్తారేమో, ఇస్తానంటున్నారేమో. మీ వాచ్ అమ్మితే కూడా ఏదో బ్యాచ్ సెటిల్ అవ్వచ్చు అని విన్నాను నేను. అంటే వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిల్ అట్లా అన్నారా? ఓకే సరే. కాదు అంటే అది తప్ప లేదా తర్వాత చెప్పండి. మీరు అడగమన్నారు, అడిగాను, మీరు దానికి ఆన్సర్ ఏదోలేమ్మా. ఏదో పేదవాళ్ళ వాచ్ల గురించి ఎందుకులే కానీ. ఎంత 100 రూపీస్ ఉండొచ్చు. అబ్బా. సో త్రూఅవుట్ దిస్ జర్నీ మీకు ఎలా అనిపించిందండి మీ మాటలు? అదొక యునిక్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ లైఫ్లో రాదు. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం ఒంటరిగా కూడా అనిపించేది. కొద్దిగా ఐ వాజ్ లెఫ్ట్ అవుట్. కొంచెం వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం, నన్ను అంత ఇన్వాల్వ్ చేసేవాళ్ళు జాయిన్ చేసుకోలేదు అనిపించింది. మేబీ అది అంటే కొంచెం మీరు సీనియర్ అని. నేను అసలు చాలా ఫన్, నేను కలిసిపోతా. కానీ అక్కడ ఆల్రెడీ కొంచెం గ్రూప్స్ ఫామ్ అయ్యి ఇంకా ఏమో నేను కిచెన్కి సగం పరిమితం అయిపోవడం, సో కొంచెం కొద్దిగా ఇదైంది. బట్ ఇప్పుడు నాకు తెలిసింది, బయటకు వచ్చాక చూద్దాం. If I can go in again this time, I can surely if I get a chance. Definitely audience చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీరు మళ్ళీ వెళ్ళడం కోసం. అంటే అన్ఫేర్ ఎలిమినేషన్ చాలా కమెంట్స్ లో పెడుతున్నారు. అవును, మరి పెట్టాలి అన్ఫేర్ ఎలిమినేషన్ #బేబక్క అని. నేను అందుకే కదండి నాగార్జున గారు ఒకసారి ఛాన్స్ మళ్ళీ తీసుకోండి అని కూడా ఫస్టే చెప్పాను. మళ్ళీ మీకు ఇంకోసారి పాట పాడతాను సార్.
వచ్చేయమని చెప్పేస్తారు ఆయన, తెలిసిందే కానీ ఆయన నేను అడిగితే చేశారు, సార్ ఎలిమినేట్ మీ సార్ అన్నాను, అక్కడ కట్ చేస్తే నిజంగానే ఎలిమినేట్ అయ్యాను. బేబక్క యు ఆర్ ఎవిక్టెడ్. ఇది ఎన్ని మీమ్స్ వచ్చినాయి తెలుసా, ట్రోల్ అవుతుంది ఇది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆవిడేదో సరదాగా అందండి, మీరు సీరియస్ గా చేశారు ఎలా అండి అని. సో నాగార్జున గారు మీరు అనుకున్నారు, స్టేజ్ మీద కలిసారు, అయిపోయింది, మొత్తం అయిపోయింది. నేను ఇందాక అడిగాను మీరు నెక్స్ట్ నాగార్జున గారితో అపేర్ అవ్వబోతున్నారు అని. నాకు తెలిసి తొందరలోనే అది కూడా జరగబోతుంది అని నేను నాకు సార్ మీ నెక్స్ట్ మూవీలో బేబక్కకి ఏదో ఒక రోల్ ఇవ్వాలి, ఇస్తున్నారు. ఇవ్వలేదనుకో మీ ఇంటి ముందే నేను హర్తాళ్ చేస్తా. అంటే నిజంగా అంటే నేను తెలుసుకుందాం అనుకున్నాను, మీరు జనరల్గా బయట అంటే మీ ఈ లగ్జరీ లైఫ్లో మీరు నిజంగా కుకింగ్ చేస్తారండి? ఎప్పుడో ఒకసారి. నాకు అదే బాధ, లోపలికి నా ఇంట్లో నేనే కుక్ చేసుకుని లోపలికి వెళ్ళాక అందరు కుక్ చేయడం ఎందుకని అలా? అంటే మీ మీద కుకింగ్ వచ్చేసింది అంటే మీరు పాపం వాళ్ళు అడిగారు, ఎక్కువ మందికి వాళ్ళకి వండడం రాదు కదా అక్క, నువ్వు చేయగలుగుతావంటే నేను ఓకే అని చెప్పా. ట్రై చేసా, కష్టమే. ఇప్పుడు 2-3కి వంట చేయడం వేరు, 14 మందికి వంట చేయడం వేరు కదా. ఇట్ వాస్ డిఫికల్ట్. ఊరికి ఇట్ట గెరటి తిప్పడమే అని అంటున్నారు కదా, అందుకని మీరు చేసుకోండి అన్న. కానీ చాలా అనిపారు కదా, పప్పు మాడిపోయిందని నామినేషన్, కుక్కర్ గుర్తు చేయకు, ఆ మాడిపోయిన పప్పు, పగిలిపోయిన కుక్కర్ వద్దు. ఫేవరెట్ ఐటమ్ ఏంటండి నేను తెలుసుకుందాం అనుకున్నా. అంటే మీరు బాగా కుక్ పప్పు మాత్రం కాదు, మీ ఫేవరెట్ ఐటమ్ చెప్పండి. రొయ్యల కూర, రొయ్యలు, ఏదైనా మంచి రోటి పచ్చడి, పిజ్జా ఇష్టం నాకు, పిజ్జా చాలా ఇష్టం. చేస్తారు కదా మేకింగ్? నేను ఎందుకు చేస్తాను, తెప్పించుకుంటాను. వచ్చా మేకింగ్? వచ్చా? రాదు. పిజ్జా తెప్పించుకుంటాను అండ్ రొయ్యల కూర వంట కూడా వచ్చు. పప్పుచారు రొయ్యల కూర కాంబినేషన్ అదిరిపోద్ది. అంతే, ప్రస్తుతానికి ఇంతే ఫ్రెండ్స్. ఉంటాను, చాలా కబుర్లు ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేశాడు, టైం కూడా అయిపోయింది. బాయ్. మీరే సైన్ అప్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ తెలుగు వన్. ఇట్ వాజ్ లవ్లీ చిట్ చాట్ విత్ శరత్. సో డెఫినెట్లీ ఆవిడ మళ్ళీ వెళ్ళాలి బిగ్ బాస్ సీజన్కి, ఒకసారి మళ్ళీ అపేర్ అవ్వాలి ఆ స్క్రీన్ మీద. అండ్ తొందరలోనే మనం సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నాం అనమాట. డెఫినెట్లీ ఇది మాత్రం రాసి పెట్టుకోండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్. అండ్ కీప్ వాచింగ్ తెలుగు వన్.